టైం చూసారా? 12:23 అయింది. ఇప్పుడు ఈ టైంలో వీడియో షూట్ చేస్తున్నా. ఎందుకో తెలుసా? నిన్న ఇదే టైంకి ఇన్స్టాలో శ్రీజ వీడియో రిలీజ్ చేసింది. నాకు అప్పుడు చూడగానే అమ్మాయి ఏడుస్తుంటే నిజంగా బాధ అనిపించిందండి. ఎందుకు అనంటే ఆడియన్స్ ఓట్ లేకుండా అమ్మాయిని బయటికి పంపించేసి ఇక్కడ బిగ్ బాస్ అనే ఒక టాటూ వేసి ఎందుకు అమ్మాయిని అలా సఫర్ చేపిస్తున్నారు? ఇంకో విషయం ఏంటి అని అంటే శ్రీజ అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు తీసుకొచ్చే ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి శ్రీజాది రీఎంట్రీ కన్ఫర్మ్ ఫిక్స్. ఓకేనా? ఖచ్చితంగా వస్తుంది. శ్రీజ గారు, మీరు కానీ వీడియో కానీ చూస్తే బై మిస్టేక్ మీరు చూడరు అనుకోండి, కాకపోతే చూస్తే మాత్రం చెప్తున్నాను, మీరు రీఎంట్రీ ఇచ్చేంత వరకు ఆడియన్స్ అందరూ కలిపి మీతోనే ఉంటారు. సపోర్ట్ అలానే ఉంటుంది. అందరం కలిసి మిమ్మల్ని లోపలికైతే పంపిస్తాం. సో అందుకని మీరు కొంచెం ఏడవకుండా క్యూట్గా మాట్లాడతారు కదా. అంటే శ్రీజ గారి గురించి ఒక్క విషయం మెచ్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎవరు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, కానీ బయట జరిగే విషయాల గురించి ఈమె స్టాండ్ తీసుకొని పోరాడతారనమాట. ఇప్పుడు బయట ఎలాగైతే పోరాడుతూ ఉన్నారో బిగ్ బాస్లోకి వెళ్ళాక కూడా అదే వాయిస్ రేస్ చేసి మాట్లాడారు. అందుకే కొంచెం నెగిటివిటీ వచ్చింది స్టార్టింగ్లో, కాదు అని చెప్పట్లేదు. కానీ ఎంత పాజిటివిటీతో బయటకు వచ్చారో తెలుసా మీరు? లోపల ఉండే వాళ్ళే చూస్తే కుళ్ళుకునే అంత పాజిటివిటీ వచ్చింది. ఆడియన్స్ ఆల్రెడీ మిమ్మల్ని విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు. మీరు ఎలిమినేట్ అయినా లేదు బిగ్ బాస్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా మా దృష్టిలో, ఆడియన్స్ అందరి దృష్టిలో మీరే విన్నర్. ఓకేనా? మీరు ఏడవకండి, మీరు ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తారు, హ్యాపీగా ఉండండి. సరే రీఎంట్రీ గురించి టాపిక్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి రోజు రోజుకి. ఇప్పుడు కొద్దిసేపు ఈరోజు సండే ఎపిసోడ్ మాట్లాడుకుందామా? అబ్బాబ్బాబ్బా, సండే ఎపిసోడా? ఇది ఇంకేమన్నా సండే ఫండే కాదు, ఇది అంతకు మించి అలా ఉంది. ఈరోజు అయితే నిజంగా హైలైట్ పాయింట్లు చెప్తావనండి. ఎపిసోడ్ మొత్తానికి సాకేత్ గారు వచ్చి పాటలు పాడడం ఒకటి, దాని తర్వాత ఆది గారు వచ్చి కామెడీ చేయడం, కామెడీ చేస్తూ కూడా చెప్పారండి పాయింట్లు. అబ్బా ఫట అందరిలో ఏమేమి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో టక్కని చెప్పారండి. వాళ్ళైతే మొఖాలు ఇలా పువ్వమ్మా వాడిపోయావమ్మా అన్నట్టు ఇలా అయిపోయాయండి. అవునక్క, ఆది గారు మాట్లాడింది లాస్ట్లో కదా వచ్చింది, నువ్వేంటి స్టార్టింగ్లో ఆది గారి ఎత్తి ముందు పెట్టావని అని అడుగుతారు మీరు. నాకు తెలుసు మీ గురించి. కాకపోతే ఎపిసోడ్ మొత్తాన్ని లేపింది ఎవరు? ఆది గారు. అందుకే ఆయన మాట్లాడిన పాయింట్సే నేను ఫస్ట్ మాట్లాడాలని అనుకుంటున్నా. ఎందుకు అనంటే అదే ఇంపార్టెంట్. ఇక్కడ జరిగిన మొత్తం ఎపిసోడ్లో ఆది గారు వాళ్ళకి హింట్లు ఇచ్చారు చూడండి. ఎవరికి? కంటెస్టెంట్స్కి. హైలైట్ అసలు ఒక్కొక్కరికి చెప్పారయ్యా. ఇమాన్యుయల్తో స్టార్ట్ చేసుకుంటే అలేఖ్య చిట్టి పికిల్స్ వరకు, అదే రమ్య మోక్ష వరకు ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ హింట్లు ఇచ్చి వదిలిపెట్టారు. ఇమాన్యుయల్కి ఏం చెప్పారు అని అంటే, నువ్వు అంతా 80% బాగా ఆడుతున్నావు, ఇంకో 20% ఏంటి అని అంటే నువ్వు చేసే మిస్టేక్ ఏంటి అంటే అమ్మాయిలు నువ్వు అసలు ఎంత నవ్విస్తావో ఒక అబ్బాయిగా ఎవ్వరు ఏడవనంత ఏడుపు నువ్వు ఏడుస్తున్నావు. ఆ ఏడుపు తగ్గించుకుంటే నువ్వు ఎక్కువ ఇంకా బాగుండే ఛాన్సెస్ ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పారు. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? తనుజకి నువ్వు లేడీ విన్నర్ అవుతావు, కొంచెం చూసుకొని ఆడు అని డైరెక్ట్గా చెప్పేశారయ్యా. ఆ వర్డ్ లేడీ విన్నర్ అనగా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. మీలో ఎంతమందికి వచ్చాయి చెప్పండి? నిజంగా ఇంత డైరెక్ట్గా చెప్తున్నారు. తనుజకి అది హింట్ కాదు, అసలు అదొక అమృతం లాగా. తనుజగా నా వర్డ్ కానీ కన్జ్యూమ్ చేసుకుంటే అసలు తనుజ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటే రేపటి నుంచి అందరం చూసి ఆశ్చర్యపోవాలన్నమాట. అలా ఆడాలి తనుజ. సంజన గారికి ఏం చెప్పారు? మీరు ఇంతకుముందు దొంగతనాలు చేసి అందరికి అసలు షోని టీఆర్పీని ఇలా పెంచారు, బట్ ఇప్పుడు మీరు ఆడుతున్న గేమ్ వల్ల మీకే లాస్ వచ్చి ఇలా పడిపోతున్నారు. మీరు గేమ్ ప్లాన్ని మార్చుకోకపోతే మీరు హౌస్ బయట ఉండాల్సి వస్తుంది. అదే మీరు గేమ్ ప్లాన్ మార్చుకుంటే టాప్ 5 కంటెస్టెంట్లో ఉంటారు అని అయితే మొక్కం మీద చెప్పారయ్యా. ఫస్ట్ ఇవన్నీ మాట్లాడడానికి ఆదిగా రాలేదు. కామెడీ చేస్తూ గుడ్డు అలా ఇలానని సరదాగా మాట్లాడుకుంటూనే వాళ్ళకి ఇవ్వాల్సిన పాయింట్లు ఇచ్చేసి హింట్లు ఇచ్చి అసలు ఎలా మాట్లాడారంటే అలా మాట్లాడి నాకు చాలా నచ్చింది అసలు ఆది గారు మాట్లాడడం. అయితే మెయిన్ ఇంపార్టెంట్లీ రితుకి ఇంకా డిమాండ్ పవన్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి కలిపి హింట్లు ఇచ్చారు. మీరు లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఓకే,
బాగానే వెళ్తుంది, కాకపోతే మీ పొటెన్షియల్ని మీరు నమ్ముకోవట్లేదు, ఒకరి మీద ఒకరు డిపెండ్ అయిపోతున్నారు అని చెప్పారు. రితుకి తగిన పాయింట్స్ రితుకి చెప్పారు. డిమాండ్ పవన్కి నువ్వు కొంచెం ఇంకా బాగా ఆడుతావు, చాలా ఎనర్జెటిక్, ఇలా డిపెండ్ అయ్యేది కొంచెం తగ్గించుకో అని చెప్పారంట. సాయి ఉన్నారు కదా, ఆయనకి చెప్పాడు. అయ్యా నాకైతే లిటరల్లీ నవ్వు వస్తుంది నిజంగా. ఏం తెలుసా, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం కాదు, ఫస్ట్ అది తగ్గించుకుంటే నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయగలవు అని చెప్పారు. వామ్మో ఆది గారు మీకు ఎంత గట్స్ అండి, అసలు వచ్చి నాగార్జున సార్ లేరు పక్కన, ఓకేనా, నాగార్జున సార్ బ్రేక్ తీసుకోవాలి కదా, పాపం అంత ఎపిసోడ్ అంటే ఆయన కూడా షూట్ చేయలేరు కదా, అందుకని ఆది గారికి స్టేజ్ వదిలేసి అంతా ఆయన వెళ్ళిపోయారు కాబట్టి నాగార్జున సార్ గారు, అందుకని ఇంక అసలు కంటెస్టెంట్స్ అందరినీ టప్ప 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 వేసుకున్నాడు. మెయిన్లీ దివ్యల మాదిరి గారు అన్నారయ్యా మిమ్మల్ని, అంటే మేడం నేను మిమ్మల్ని నిల్చో అని అంటే, ఏ కూర్చుంటే మాట్లాడవా మేడం, మీరు ఇట్లా ఆడుతున్నారు, నువ్వు నాకు చెప్పాలా, ఇలా అంటారా మేడం, కాదు కాదు, నేను మాదిరి గారు మీరు మాట్లాడే మాటల వల్లే మీకు ప్రాబ్లం ఉంది, మీరు గేమ్ ఏదైతే ఆడుతున్నారో అది చాలా బాగా ఆడుతున్నారు, కాకపోతే ఇలా ఒక రౌండ్ వేలో వెళ్తున్నారు, అలా కాకుండా స్ట్రైట్గా వెళ్ళి మీరు అలా కొంచెం ఓవర్గా అరుస్తారు కదా, అది తగ్గించుకొని, అంటే ఆయన నేను చెప్పే వర్డ్స్లో చెప్పలేదు, ఆయన వర్డ్స్లో చెప్పారు, నేను మీకు అర్థం కావాలి కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను అనమాట. మీరు ఓవర్గా చేయకోకుండా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్లో మీరు పెట్టాల్సిన వర్డ్స్ మీరు పెడితే మీరు టాప్ 5లో ఉంటారండి. కొంచెం మీరు ఆడే ఆటని కొంచెం మలుచుకోండి అని అయితే చెప్పారు. మాధురి గారి అయితే నిల్చొని ఓకే థ్యాంక్స్ అండి అని చెప్పి. సుమన్ శెట్టి ప్రవంజనం అని అంటే స్టార్ట్ చేసి కామెడీ చేస్తూ నవ్విచ్చి, సుమన్ అన్న నువ్వు అసలు లోపల ఉన్నావా లేకపోతే బయట ఉన్నావా, నువ్వు ఉన్నట్టు కూడా మాకు అర్థం కావడం లేదన్నా. కానీ ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, నువ్వు అక్కడ కానీ గోడకు గుద్దుకున్నావు అనుకో, అప్పుడు బయట ఆడియన్స్ ఏమంటారు తెలుసా, అయ్యో పాపం సుమనన్న గోడ వెళ్ళి సుమనన్న గుద్దింది అంటున్నారు, అంత పాజిటివిటీ ఉంది నీకు, కొంచెం కనిపి గేమ్లో అని అయితే చెప్పారు. ప్రతి ఒక్కరికి పాయింట్స్ హింట్స్ ఇచ్చానండి. మెయిన్లీ హింట్ ఇచ్చింది ఎవరికి అని అంటే తనుజకు హైలైట్ అదిరిపోయే హింట్ ఇచ్చారు, రితుకు కూడా హైలైట్ అదిరిపోయే హింట్ ఇచ్చారు, మెయిన్లీ ఇమాన్యుయల్కి అసలు దిమ్మ తిరిగే హింట్, మాధురి గారికి కూడా హింట్ ఇచ్చారు, సంజన గారికి కూడా హింట్ ఇచ్చారు, బర్నీ గారికి అయితే ఏదో చెప్పాలని చెప్పారు. ఈరోజు బర్నీ గారు ఎలిమినేట్ అవుతారని చెప్పి అసలు ఎంతమంది అనుకున్నారు చెప్పండి. నాకు కూడా షాకింగ్, నిజమే చెప్తున్నా, ఒప్పుకుంటున్నా, నాకు కూడా అసలు తెలీదు అండ్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నాను అని అంటే రాము రాథోడ్ ఎలిమినేట్ అవుతారేమో అని అయితే అనుకున్నాను. ఎందుకంటే దివ్య నిఖిత లాస్ట్ వీకే కామనర్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఈ వీక్ కామనర్ని బయటికి పంపించడం ఎందుకు, కామనర్స్ అందరినీ టార్గెట్ చేసి బయటికి పంపిస్తున్నారేమో అని అనుకుంటారేమో అని చెప్పి దివ్య నిఖితను ఉంచుతారేమో, ఆ ప్లేస్లో రాము రాథోడ్ని పంపించేస్తారేమో అని అనుకున్నాను. కానీ ఇదైతే చాలా పెద్ద షాకింగ్ ఎలిమినేషన్ అందరికీ కూడా. ఎందుకు అనంటే బర్నీ గారు టాప్ 5 కంటెస్టెంట్ అని మనం అందరం అనుకునే వాళ్ళం, కానీ ఆయనే ఎలిమినేట్ అయిపోయారు అని అంటే ఇది కూడా అన్ఫేర్ ఎలిమినేషనా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే మీరు అఫీషియల్ పోల్స్ ఓటింగ్ ఉన్నాయి, అవి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, లేదా చాట్ జీపీటీని అడగండి. ఎందుకంటే బర్నీ గారు ఓటింగ్ చూపిమంటే ఆయనదే లీస్ట్ ఓటింగ్ చూపిస్తుంది, కాబట్టి ఆయనది ఫెయిర్ ఎలిమినేషనే, ఆయనది అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే కాదు. మళ్ళీ ఈయన కూడా అన్ఫేర్ ఎలిమినేట్ అయ్యారని చెప్పి బయట గొడవలు చేయకండి, ఎందుకంటే ఓటింగ్ ప్రకారమే ఆయనైతే ఎలిమినేట్ అయ్యారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. శ్రీజాన్ మాత్రం అన్ఫేర్ ఎలిమినేషన్ పక్కా. బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు అని అనుకుంటున్నారు మీరైతే. నేనేమనుకుంటున్నానంటే కూతుర్లు ఉన్నారు కదా, బేసికలీ కూతుర్లు కాదండి, ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ప్రేమలు అనురాగాలు బిల్డ్ చేసుకున్నారు కదా, అవి బిల్డ్ చేసుకోకుండా ఉంటే బర్నీ గారు ఇప్పటికీ హౌస్లో ఉండుండే వాళ్ళు, ఎలిమినేట్ అవ్వకుండా. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది ఎందుకు, ఇండివిజువల్గా గేమ్ ఆడడానికి. మనం ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాం, బర్నీ గారిని సపోర్ట్ చేస్తూనే వచ్చాం, బట్ ఒక్క విషయంలో మాత్రం ఇది నచ్చట్లేదని చెప్తూ వచ్చాం. ఏంటి అని అంటే తనుజ గారితో ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయిపోవడం, అండ్ ఇప్పుడు దివ్య గారితో ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆ ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి గేమ్ ఆడుంటే ఆయన టాప్ 5 కంటెస్టెంటే. బట్ ఆ ఎమోషన్స్ వల్లే ఆయన చాలా తగ్గిపోయారు, ఆయన ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఇటు గొయ్య అటు నుయ్య మధ్యలో నిల్చొని ఇటు ఇటు అంటున్నారు అనమాట. నాకు సరిగా
సామెత ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ బట్ ఆయన సిచ్యువేషన్ అయితే సేమ్ అలాగే ఉంది. ఇటుగొయ్య మిడిల్లో ఆయన నిల్చో ఉన్నారనమాట. ఇటు వెళ్ళలేరు, అటు వెళ్ళలేరు, అలా అయిపోయింది. అలాంటి పరిస్థితికి ఆయన రావడానికి కారణం కూడా ఆయనే. స్టార్టింగ్ నుంచే ఇండివిజువల్గా కానీ ఆడుకొని ఉంటే అలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన పని కూడా అయి ఉండేది కాదు. బర్నీ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మీరు నిజంగా ఓట్లేసారా? నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మన ఫ్యాన్ ఇప్పుడు ఒక ఫేవరెట్ పర్సన్ ఉన్నారండి, ఆయనకి ఓటింగ్ ఆల్రెడీ టాప్ 5 కదా, మనం వెయ్యకపోయినా కూడా ఆయన టాప్ 5లో ఉంటారులే, ఏం కావాలని లైట్ తీసుకుంటారు. మీరు ఒక్క రోజు లైట్ తీసుకున్నా కూడా ఆ పర్సన్కి చాలా ఏమంటారు బ్యాక్వర్డ్ జరిగిపోతూ ఉంటారనమాట ఓట్స్లో. అందుకని నేను ఏం చెప్తున్నానంటే మీ ఫేవరెట్ పర్సన్కి ఒక్క రోజు కూడా ఓటింగ్ తప్పిపోకుండా వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ ఒక్క ఓటు కూడా వాళ్ళని సేవ్ చేయొచ్చు కాబట్టి. అందుకే నేను నా వీడియోస్లో పదే చెప్తా, ఓట్స్ వెయ్యండి, వీడియోస్ చూడడం కాదు, ఓట్స్ వెయ్యండి. అండ్ అలానే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కింద కమెంట్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, సపోజ్ ఈ వీడియో చూస్తున్నారు, మీతో పాటు మీకు నచ్చేవాళ్ళు అంటే బర్నీ గారి ఎవరైనా నచ్చేవాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు అనుకో, మీరు కమెంట్ చేస్తే వాళ్ళు లైక్ చేస్తారు కదా, అండ్ అలానే వాళ్ళకి ఓట్ వేయాలనైనా గుర్తు వస్తుంది కదా అట్లీస్ట్. అందుకని చెప్పి ఓట్ ఫర్ బర్నీ గారు, లేకపోతే ఓట్ ఫర్ తనుజ, ఓట్ ఫర్ సంథింగ్ ఇమాన్యుయల్ అని అలా పెడుతూ ఉండండి. అది చూసైనా వాళ్ళకి గుర్తు వస్తుంది కదా అని అయితే చెప్తున్నాను. బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు అనే విషయం మనకి షాకింగ్, అలాగే లోపల ఉన్న కంటెస్టెంట్కి కూడా షాకింగ్. అసలు అంత పెద్ద కుటుంబం ఎలిమినేట్ అయిపోయారు. రేపటి నుంచి అసలు కంటెస్టెంట్స్ ఎలాగుంటారు? ఇంకా ఏడ్చుకుంటూ ఉంటారా? లేదా అదేదో మూవీలో సమంత అక్కడ చచ్చిపోతే హీ నవ్వుద్ది చూడండి అందరి ముందు, అలా నవ్వుకుంటూ ఉంటారంటారా? ఏం జరుగుద్ది? ఏడుస్తారా, నవ్వుతారా, హ్యాపీగా ఉంటారా, లేకపోతే రెండు కలిపి ఉంటారంటారా? అబ్బో పిచ్చొచ్చేస్తుంది ఆలోచిస్తుంటేనే. తనుజ ఎలా ఉంటుందో రేపటి నుంచి, దివ్యనికిత అసలు ఎలా ప్రవర్తిస్తుందో, ఇంకా ఎవరున్నారు, ఇమాన్యుయల్ నార్మల్గానే ఉంటాడులేని, మెయిన్లీ ఆయన ఉన్నారు కదా రామురాథోడ్, అన్న అని పిలిచారు. ఈయన తలుచుకొని అదే బర్నీ గారిని తలుచుకొని బాధపడతారో, లేకపోతే ఆయిషా చుట్టూ తిరిగి సంతోషపడతారో ఏమో, ఏం జరుగుద్దనేది తెలీదు. ఇంకోటి ఏంటి అని అంటే మాధురి గారిని బర్నీ గారిని అమ్మా నాన్నలా చూపించాలని బయట మీమ్సోలు గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు బర్నీ గారు బయటికి వెళ్ళి ఎవరికైనా మేలు జరిగింది అని అంటే ఫస్ట్ పర్సన్ మాధురి గారికే. ఎందుకు అని అంటే ఆయన ఉంటే ఏయో లింకులు పెట్టి మళ్ళీ లేనిపోని గందరగోళం క్రియేట్ చేసి ఉండేవాళ్ళు మీమ్స్ ట్రోల్స్ వాళ్ళు. కాబట్టి ఆమె మాధురి గారు అయితే సేఫ్, ఓకేనా? మీ మీమ్స్ ఛానల్స్ నుంచి సేఫ్ అయిపోయారు. అదే ఏదైనా రిలేషన్షిప్స్ మీరు అంటగట్టాలనుకుంటే మాత్రం ఆమె సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఏదైనా బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయి మాధురి గారికి కొంచెం మంచి జరిగినట్టు అనిపించింది. నాకే ఇలాగ అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తుందా? ఒకసారి పిచ్చిదాలా మాట్లాడతావేంటి, ఇవన్నీ ఎందుకు జరుగుతాయని అనిపించచ్చు మీకు కూడా. అందుకే చెప్తా, మీకు అలాగ అనిపించిన వెంటనే నాకు కమెంట్ చేసేసేయండి. ఇంకోటి, నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, బంగారు తల్లి రివ్యూస్ అని. ఇక్కడ కమెంట్ చేసి అక్కడ కూడా కమెంట్ చేయండి. అక్కడ కూడా కమెంట్ చేసి నేను రిప్లై ఇవ్వలేదనుకో మీకు డైరెక్ట్ మెసేజ్ చేసేసేయండి ఇన్స్టాగ్రామ్కి, ఓకేనా? మీకు ఇంత మంచి ఆప్షన్ ఇచ్చినందుకు మీరు వాడుకోవాలి కదా. కమెంట్లు పట్టిన కమెంట్ సరే వీడియోలో కంటిన్యూ అయిపోదాం. వీకెండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నావు, ఫస్ట్ నుంచి నోరు ఆపకుండా లోడా మాట్లాడుతున్నావు. బట్ నాగార్జున సార్ గురించి ఒక్క మాటన్నా చెప్పావా? అసలు నాగార్జున సార్ కదా హోస్ట్, నువ్వు చేసావు లోపలికి వెళ్ళి హోస్ట్ అని అనుకుంటున్నారు కదా మీరు. కాదు మాట్లాడతా. ఏంటి అని అంటే నాగార్జున సార్ గారు ఈరోజు ఎంత క్యూట్ ఉన్నారు, చాలా బాగా కనిపించారు కదా, చాలా హ్యాండ్సమ్. ఆయన ఎప్పుడు అలాగే కనిపిస్తారులేండి, ఈరోజు ఏం కొత్తగా కాదు. ఇప్పుడు ఆది గారు వచ్చి వేసిన జోక్ ఏంటంటే, సార్ మీకేమో ఇది జుట్టు పెరుగుతుంది, మాకేమో పొట్ట పెరుగుతుంది, ఏంటి సార్ ఇది అని అన్నారనమాట. నిజమే, అసలు నాగార్జున గారు ఎందుకు రోజుకి యంగ్ అయిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం తింటారండి మీరు? అసలు స్టార్టింగ్ నుంచి అసలు ఎపిసోడ్లో ఏమేమి జరుగుతూ వచ్చిందో మాట్లాడలేదు కదా నేను మీతో. మీరు నన్ను కొట్టనైనా కొడతారు, స్టార్టింగ్ది చెప్పమ్మా అక్క, ఎప్పుడుదో మూల తీసుకెళ్ళి చెప్తున్నావు అని అంటారు మీరు, నాకు తెలుసు. అందుకే మాట్లాడదాం. సరే, మనం రొటీన్గా మాట్లాడుకోకుండా అక్కడ కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేశారు? గేమ్స్ పెట్టారు. గేమ్స్ ఎందుకు పెట్టారు? ఒక్కొక్కరిని విన్ అయిన టీంని, పర్పుల్ టీమ్, ఆరెంజ్ టీమ్, వాళ్ళల్లో విన్ అయిన టీంలో ఒక పర్సన్కి వీడియో కాల్, వీసీ, మా జెన్జీ లాంగ్వేజ్లో చెప్పాలంటే వీసీ చూపిస్తాను అని చెప్పారనమాట. ఎవరి నుంచి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి, పేరెంట్స్ నుంచి, కుటుంబ సభ్యుల నుంచి వీడియో కాల్ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు. సో వీళ్ళందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎవరు విన్ అవుతారని.
అయితే ఫస్ట్ గేమ్లో ఫస్ట్ విన్ అయింది డీమాన్ పవన్ వాళ్ళ టీం అన్నమాట. డీమాన్ పవన్ ఒక్కడే కాదు, కాకపోతే నాకు సార్ కొన్ని బాక్సెస్ పెట్టారు, ఆయన సెలెక్ట్ చేసిన దాంట్లో డీమాన్ పవన్ పేరు వచ్చింది. డీమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చి మాట్లాడారు. ఆమె అసలు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారో తెలుసా మీకు? తెలియకుండా ఎందుకుంటుంది, మీరు కూడా చూసే ఉంటారు కదా షో. అయితే నాకేమనిపించిందంటే డీమాన్ పవన్ లోపల ఎన్ని కథలు పడుతున్నారు నిజంగా చెప్పాలంటే, అన్ని ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది నాకు, లిటరలీ అనిపిస్తుంది. ఇప్పుడు రితుతో రాగానే కొంచెం పులిహోర కలిపారు, దాని తర్వాత ఆయిషా ఈ అమ్మాయి ఉంది కదా రమ్య మోక్ష, లోపలికి వెళ్ళగానే వీళ్ళతో పులిహోర కలపాలని చూస్తున్నారు. కాకపోతే ఈయనకి ఫుల్ ఆపోజిట్ వాళ్ళ అమ్మగారు లాగా ఉన్నారండి. ఎంత ఇన్నోసెంట్ అంటే నిజంగా అలాంటి పేరెంట్స్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో మనం అసలు చూడలేమేమో. వాళ్ళతోనే వాళ్ళ జనరేషన్తో ఇంకా లాస్ట్ అనిపించేలా ఉన్నారు. చాలా ఇన్నోసెంట్గా బాగా ఆడుతున్నావు డీమాన్ పవన్. ఇంకా చెప్తారు కదండి, దివాళీకి నువ్వు లేవు అందుకే మేము కొంచెం సాడ్ ఉన్నాం, ఓకే ఈసారి దివాళీకి బాగా జరుపుకుందాం అన్నట్టు కొంచెం చెప్పారు. ఈమె హింట్స్ ఏమి ఇవ్వలేదు పాపం, చాలా ఇన్నోసెంట్ కదా, చాలా క్యూట్గా అనిపించారు. తర్వాత వెంటనే ఇంకో గేమ్ స్టార్ట్ చేయలేదు, కొంతమంది సాంగ్స్ పాడారు, కొంతమంది వచ్చి సాంగ్కి డాన్స్ వేశారు, ఇంకొంతమంది మూవీ టీమ్స్ వచ్చారు. అలా మధ్యలో ఈ గేమ్స్ ఆడుతున్నారు, వీడియో కాల్స్ వస్తున్నాయి, ఇదంతా జరుగుతుంది. కాకపోతే మధ్యలో అన్నీ చెప్తే మీరు క్లమ్జీ అయిపోతారు కదా, అందుకే సెకండ్ గేమ్ ఏం గేమ్ పెట్టారు అని అంటే లెటర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ చూపిస్తారు, దానికి తగిన స్వీట్ గుర్తుపట్టాలి. అలా గెలిచిన వాళ్ళ టీంకి అయితే మళ్ళీ వీడియో కాల్ ఉంటుంది. అప్పుడు సంజన గారు గెలిచారు. ఫస్ట్ గేమ్లో సంజన గారు గెలిచారు, సంజన గారికి వీడియో కాల్ వచ్చింది. సెకండ్ గేమ్లో పవన్ గారు గెలిచారు, పవన్ గారికి వీడియో కాల్ వచ్చింది. ఆల్రెడీ పవన్ గారికి ఎవరు వచ్చారు, వాళ్ళ అమ్మగారు వచ్చారు కాబట్టి నేను చెప్పేశాను మీకు ఏం జరిగిందని. సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ ఉందండి, వాళ్ళ ఫ్యామిలీ కాదు మెయిన్లీ వాళ్ళ పాప ఉంది, ఎంత క్యూట్ ఉంది, అసలు డాల్ లాగే ఉంది అమ్మాయి చూసేదానికి. నిజంగా ఎంత ఫెయిర్గా అసలు ఇంత బుడ్డిగా ఉంది. వాళ్ళ నాన్న ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు, పక్కనే వాళ్ళ కొడుకు కూర్చోన్నాడు, బాబు కూడా చాలా క్యూట్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగున్నారు. వాళ్ళ హస్బెండ్ మాట్లాడారు బేబీ అని అంటూ. సంజన గారిని వాళ్ళ హస్బెండ్ డాక్టర్ అంట, బట్ చాలా బాగా మాట్లాడారండి. ఎందుకంటే అసలు ఆమెకి హింట్స్ ఇవ్వడం కానీ, నువ్వు బాగా ఆడుతున్నావు, దివాళీకి మేము మిస్ అవుతున్నావు, సంజన గారి బర్త్డే కూడా ఉందంట, దాని గురించి కూడా విశేష. వాళ్ళ ఫ్యామిలీ ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా, నో దిష్టి గైస్, సరేనా? సరే, ఇప్పుడు సంజన గారి వాళ్ళ ఫ్యామిలీ వీడియో కాల్ అయిపోయింది, మళ్ళీ కొంతమంది వచ్చారు. తర్వాత థర్డ్ గేమ్ అలానే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మూవీ టీంతో స్టార్ట్ అయింది అనమాట. అదే సుధీర్ బాబు వాళ్ళు వచ్చారు, వాళ్ళు మూవీ టీంతో వీళ్ళని గేమ్స్ ఆడిచ్చారు. సాంగ్ వస్తుంది, డాన్స్ వేస్తారు, వీళ్ళిద్దరిలో ఎవరు బాగా వేశారని చూసుకొని ఆ పర్సన్ని వీళ్ళు విన్ అని చెప్పారు. ఈ గేమ్ అంతా అయిపోయింది. అప్పుడు ఇంకొకరికి వీడియో కాల్ రావాలి. ఎవరికి వచ్చింది? చూసారు కదా మీరు కూడా. షో కింద కమెంట్ చేయండి, నేను చెప్పే ముందే మీరు కమెంట్లు చేసేసేయాలా, అప్పుడు మళ్ళీ ఉండే హుషారంతా బయటికి రావాలా, నా వీడియోలు చూసే వాళ్ళు ఎలా ఉండాలా, అని ఊగిపోయేటట్టు ఉండాలా, ఓకేనా? కమెంట్ చేసేసారా? సరే వీడియో కాల్ వచ్చింది. సుమన్ శెట్టానికి వీడియో కాల్ వచ్చింది. ఎవరు వచ్చి మాట్లాడారు? ఇంకెవరు అయింటారు, వాళ్ళ వైఫ్ వచ్చి మాట్లాడింది. ఎలా మాట్లాడారు అనుకుంటున్నారా? బుజ్జి కన్నలు అంటూ మాట్లాడారు. అన్నం చూస్తే మనకే క్యూట్ అనిపిస్తారు, ఇంక వాళ్ళ వైఫ్కి క్యూట్ అనిపించారా? మీరే చెప్పండి. బుజ్జి కన్నలు, మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, మీరు ప్రతిసారి దీవాళి మాతో ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఉండలేదు, మేము ఫీల్ అవుతున్నాం, కానీ మేమైతే ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు, మీరు లోపలే ఉండండి అన్నట్టే చెప్పారు. చాలా క్యూట్ అనిపించారు వాళ్ళ వైఫ్ కూడా. వీళ్ళందరూ బయట ఇన్నోసెంట్గా ఉంటారండి, ఎందుకంటే వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ క్యారెక్టర్స్ కానీ అవన్నీ మనం చూస్తూ ఉంటాం. బయట ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తారు కదా, వాళ్ళని ఒకలా కనిపిస్తారు. సరే ఈ సోదంతా పక్కన పెడితే సుమన్ శెట్టి అన్న వైఫ్ వచ్చి మాట్లాడారు. మళ్ళీ గేమ్ పెట్టారు. దాంట్లో విన్ అయిన కంటెస్టెంట్ టీంలో ఇమ్మాన్యుయల్కి ఈసారి వీడియో కాల్ అయితే వచ్చింది. వాళ్ళు బావమర్ది వచ్చి అయితే మాట్లాడారనమాట. ఇమ్ము బావా, నువ్వైతే గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, ఇక్కడ నువ్వు ఎవరైతే అనుకుంటున్నావో వాళ్ళు చాలా బాగున్నారు, ఫ్యామిలీ బాగున్నారు, ఎవరైతే అనుకున్నా అర్థమవుతుందా? ఇమాన్యుయల్కి బయట లవర్ ఉన్నారు. లవర్ ఉన్నారు అని చెప్పి చెప్పకనే ఇమాన్యుయల్ చెప్పేశాడు. తన గురించి ఎక్కువగా ఆలోచించి ఏడుస్తున్నాడు. సో తనైతే ఒక ట్విస్ట్ ఇచ్చినట్టు వీడియో కాల్ చివరిలో తనకు కనిపించలేదు. తనైతే బంగారం ఐ లవ్ యూ, గేమ్ బాగాడు, హ్యాపీ దివాళీ అని కూడా చెప్పేసింది అనమాట. సరే, సాకేత్ గారు అయితే లోపలికి వచ్చారు, అందరినీ నవ్విస్తూ సాంగ్స్ అయితే పాడారనమాట.
ఎంత బాగా పాడారంటే అసలు భలే నవ్వొచ్చింది. నేనైతే బాగా ఎంజాయ్ చేసాను. ఎపిసోడ్ మొత్తంలో నేను ఫుల్గా ఎంజాయ్ చేసింది ఏంటి అని అంటే సాకేత్ గారు కంటెస్టెంట్స్ మీద సాంగ్స్ పాడడం అనమాట. ఫస్ట్ తనుజతో స్టార్ట్ చేశారు. తనుజ మీద ఏం సాంగ్ పాడారు అని అంటే అమ్మో బాపు గారి బొమ్మో అంటూ ఇమాన్యుయల్ని ఇన్వాల్వ్ చేసి అండ్ బర్నీ గారిని ఇన్వాల్వ్ చేసి అయితే సాంగ్ పాడారు. చాలా క్యూట్ అనిపించింది. నాకైతే పాటలు రావండి, అందుకే నేను పాడట్లేదు, సరేనా? మీరు ఎపిసోడ్లో చూడండి, ఓకేనా? సాంగ్ అయితే క్రేజీ ఉందన్నమాట. సాకేత్ గారి ఎపిసోడ్ అయినా ఆ కొంచెం మీకు కానీ టైం ఉండకపోతే సాకేత్ గారిది ఉంటుంది కదా, ఆ కొంచెం వరకైనా చూడండి, చాలా ఎంటర్టైన్ అవుతారనమాట. తనుజ గురించి బాపు గారి బొమ్మ సాంగ్ పాడారు. కళ్యాణ్కి ఐఎమ్ ఎ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని పాడారు. దాని తర్వాత శ్రీజ ఎవిక్ట్ అయినా ప్రియ ఎవిక్ట్ అయినా గేమ్ మీద ఫోకస్ మాత్రం ప్రేయర్ ఆల్సో. ఏంది నాకు నోరు కూడా పోయినా తడబడిపోతున్నాయి మాటలు, ఏమైంది నాకు? ప్లేయర్ ఆల్సో, ఓకే, ప్రేయర్ కాదు ప్లేయర్ ఆల్సో అని అయితే పాడారనమాట. తర్వాత ఇమాన్యుయల్ది ఒక్కటి మొనగాడు, ఒక్కటే కాదు ఒక్కరే మొనగాడు సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పాడు. అదైతే క్రేజ్ ఉన్నింది, భలే నవ్వు వచ్చింది, సూపర్గా ఉన్నింది సాంగ్. బర్నీ గారి మీద దండాలయ్యా ఉండాలయ్యా అని పాట పాడారు. ఇది కూడా యాజ్ యూజువల్ పెద్ద కూతుని చిన్న కూతుని ఇన్వాల్వ్ చేస్తూనే బర్నీ గారి మీద సాంగ్ పాడారు. ఎందుకంటే కుటుంబం పెద్ద కదా బర్నీ గారు, అందుకే ఆ సాంగ్ పాడారు అనమాట. తర్వాత రితుకి పవన్కి ఓ రెండు ప్రేమర్ మేఘాలిలా అనే పాట పాడారు. నా వాయిస్ చాలా చెత్తగా ఉంటుంది అనే సంగతి నాకు బాగా తెలుసు, మళ్ళీ మీరు కామెంట్లు పెట్టకండి ఇంత దరిద్రంగా పాడుతున్నావు ఏంటి అని చెప్పి, ఓకేనా? ఇద్దరికి కలిపి సాంగ్ పాడారనమాట. ఆ సాంగ్లో కూడా హింట్స్ ఇచ్చారు, క్లూస్ ఇచ్చారు. అలా అర్థం చేసుకునేలాగుంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతున్నాయి అన్నమాట సాంగ్స్ అనేది. తర్వాత సంజన గారి గురించి ఎనీథింగ్ గాన్ ఎవ్రీథింగ్ గాన్ పోయే పోయే గుడ్డు పోయే పోతే పోయింది అని పాడారు. సంజన గారి సాంగ్ అయితే హైలైట్, అసలు భలే క్రేజీ ఉన్నింది. అందరిలో కల్లా సంజన గారి సాంగ్ అయితే హైలైట్. దాని తర్వాత దివ్య గారికి వచ్చిందే మెల్లగా వచ్చిందే తనుజాని ఎల్లగొట్టిందే అని పాట పాడారు. ఈ సాంగ్ కూడా చాలా క్రేజీ ఉన్నింది. సుమనన్న వీరుడు ప్రవంజరుడు అని చెప్పి ఒక సాంగ్ పాడారు. నాకైతే ఆ సాంగ్ అసలు అర్థం కాలేదు. మీకు ఇంకేం పాడి చూపించాలో కూడా నాకైతే తెలీదు. నిఖిల్ గౌరవ్ని ఈ దుక్కుడు, నిఖిల్కి గౌరవ్కి ఇద్దరికి కలిపి ఫిట్నెస్ మీద సాంగ్ పాడారు. సాటెవ్వరు అని వస్తువులన్నీ ఎత్తేస్తారు అని చెప్పి సాంగ్ అయితే పాడారు. మాధురి గారి గురించి హైరాజ్ కన్నుల్లో నువ్వే అంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా బయట, వాళ్ళని ఉద్దేశిస్తూ అయితే సాంగ్ పాడారు. చాలా క్యూట్ అనిపించింది ఆ సాంగ్ కూడా. ఆయుషా చూపే బంగారం ఆయనే శ్రీవల్లి అంటూ పాడారు. ఈ సాంగ్ కూడా ఆయుషాయి కొన్ని ఏమైతే మాట్లాడిందో అవన్నీ కొంచెం కనెక్ట్ చేసుకుంటూ మేకప్ గురించి మొత్తం అయితే మాట్లాడారు. అలేఖ్య చిట్టిపికల్స్ హైలైట్ పార్ట్ ఇదే. లెట్ మీ టిల్ చిట్టి కుట్టి స్టోరీ అని అంటూ పిక్కిల్స్ అమ్ముకుంటూ హౌస్లోకి వచ్చేసింది అని చాలా క్లియర్గా ఇదైతే ఖచ్చితంగా వినండి. ఎందుకంటే బిగ్ బాస్లో ఇక్కడ ప్రోమోస్ టైప్లో కొన్ని వేస్తూ ఉంటారనమాట, అక్కడ ఖచ్చితంగా వేస్తారు. అది మాత్రం ఖచ్చితంగా సాంగ్ వినండి. నాగార్జున సార్ మీద కూడా పాట పాడారు. అలా ప్రతి ఒక్కరి మీద, రాము రాథోడ్ అన్న మీద, మొత్తం అందరి మీద అయితే పాటలు అయితే పాడారనమాట. మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం అయితే మర్చిపోయాను, అందుకే నేను వీడియో చివరి వరకు చూడండి. ఏమైనా మర్చిపోయినాయి అని వీడియో లాస్ట్లో చెప్తానని అయితే చెప్తూ ఉంటాను. ఏంటి అనంటే బిగ్ బాస్లోకి శ్రీజ ఒక్కటే ఎంట్రీ ఇవ్వట్లేదు. అసలు ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారంటే ఇప్పటి వరకు కామనర్స్ ఎవరైతే ఎవిక్ట్ అయిపోయారో, ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరికీ కలిపి 4 మెంబర్స్కి ఓటింగ్ అంటే మన ఓటింగ్ ఉంటుంది కదా, కండక్ట్ చేయబోతున్నారంట. వాళ్ళలో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో పంపిపోతున్నారంట. కానీ ఇంకో టాక్ కూడా ఏంటి అని అంటే ఆల్రెడీ శ్రీజాకి చాలా పాజిటివిటీ ఉంది. ఓటింగ్ ప్రకారం చూసుకున్నా లేదా బయట జనాలలో చూసుకున్నా అసలు బిగ్ బాస్లో ఏం చూస్తారండి, వాళ్ళ టీఆర్పీ వాళ్ళు చూసుకుంటారు, ఫేమ్ చూసుకుంటారు. శ్రీజాకి ఇంత ఫేమ్ వచ్చాక వాళ్ళు టీఆర్పీ ఎందుకు మిస్ చేసుకోవాలనుకుంటారు? అందుకే శ్రీజాని కన్ఫర్మ్గా బిగ్ బాస్లోకి తీసుకొస్తారు. బిగ్ బాస్లోకి శ్రీజ వస్తుంది, ఓకేనా? మీకు కానీ నా వీడియోస్ నచ్చుతున్నాయా? ఈరోజు ఎపిసోడ్ కొంచెం అటు ఇటు మాట్లాడానంట, ఎందుకంటే టైం ఎంతో చూశారు కదా, 12-1 అయిపోయింది ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంటే. నేను కొంచెం
క్లమ్జీగా ఉన్నా లేకపోతే ఇంకేమైనా తప్పులు మాట్లాడున్నా కింద కమెంట్ చేయొచ్చు కదా, అక్క నువ్వు ఇక్కడ తప్పు చెప్పావు, అక్క నువ్వు ఇక్కడ కరెక్ట్ చెప్పావు అని నన్ను మీరు కరెక్ట్ చేయండి. ఓకేనా? మనం డిస్కషన్ చేసుకొని బాండింగ్స్ పెంచుకుంటే కదా మన మధ్య కూడా బాండింగ్ పెరుగుతుంది. ఓకేనా? సరే ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మీరు ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళలో 5 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేసి వాళ్ళ పేర్లు షౌట్అవుట్ ఇస్తాను. ఓకేనా? మీకు కానీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా, ఒకవేళ మీకు సబ్స్క్రైబర్స్ చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఉంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. నేనైతే మీ పేరు వీడియో స్టార్టింగ్లోనే షౌట్అవుట్ ఇస్తాను. ఓకేనా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.